హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎట్లున్నారు? నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడేసుకుందాం. మాట్లాడేసుకుందాం, ఓకేనా? ఫస్ట్ సాటర్డే ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి నాగార్జున గారితో మనకి షో అనేది స్టార్ట్ అయింది. సేమ్ ఒక మంచి సాంగ్తో మంచి డ్యాన్స్తో ఆయన ఎపిసోడ్ అనేది స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మనకి ఇప్పటి వరకు అంటే సోమవారం నుంచి బుధవారం వరకు మనకి సోమవారం నుంచి గురువారం వరకు మనకి ఏం జరిగిందో మనం ఆల్రెడీ చూసామని చెప్పి, అలాగే శుక్రవారం ఏం జరిగింది అనేది మనకి చూపించారనమాట వీడియోలో. అలా మనకి స్టార్టింగ్ సీనే ఎలా చూపిస్తారంటే, ఖచ్చితంగా కిచెన్ నుంచే స్టార్ట్ అవుతుంది. కిచెన్ అంటే బేపక్క, ఓకే. అలా కిచెన్లో ఒక టీ కాఫీ గురించి బేపక్క మాట్లాడుతుంది అనమాట. మీరు కిచెన్లో ఏమైనా చేసుకోండి అది ఇది అని. అయితే దానికి బేపక్క గురించి మనకంట ఒక మాట అంటాడు అనమాట. మనం అన్నీ చేస్తే ఆవిడ వచ్చి జస్ట్ గెరిట ఇలా తిప్పుతుంది అంతే అని మనకంట కొంచెం ఆ విషయం మీద లిటిల్ బిట్ సీరియస్ అవుతాడు. అది అయ్యాక నెక్స్ట్ బేపక్క ఏంటంటే ఈ అంటే ఈవిడ లోపల బెడ్రూమ్ ఉంది కదా, బెడ్రూమ్స్లో వాళ్ళు ఉన్నప్పుడు ఈవిడ పక్కన కూర్చొని ఉంటుంది. ఈవిడతో మణికంఠ అని వచ్చి ఏమంటాడంటే, ఇలా మీరు జస్ట్ అన్నీ చేస్తేనే ఊరికే వచ్చి గెలిటి తిప్పుతున్నట్టు అలా అనిపించింది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు. అప్పుడు బేపక్క ఏమంటుందంటే, అయితే ఈవిడ ఆ కిచెన్ గురించి పెద్దగా మాట్లాడదు. అదే మాట్లాడుద్ది కానీ పెద్దగా ఏముండదు, ఇంపాక్ట్ ఏముండదు. అంటే అందరూ కర్రీస్ చేసుకుంటున్నారు, సో నేను కూడా కిచెన్లో నేను ఒక్కదాన్నే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఇద్దాం అనుకుంటున్నాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుద్ది. అప్పుడు నెక్స్ట్ మనోడు ఏంటంటే నిఖిల్ బేపక్కతో నిఖిల్ ఏంటంటే అదే కిచెన్లో బ్రేక్ఫాస్ట్ గురించి బేపక్కతో మాట్లాడతాడు అనమాట. ఇలా మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి, మేము అందరూ అదే చేయాలి తినాలి అన్నట్టు. అయితే పర్సనల్ అటాక్ చేస్తుంది అని బేపక్క అంటే సోనియా ఏంటంటే బయట లాన్లో ఏదో వాకింగ్ చేస్తుంటే బేపక్క ఏం చేస్తుందంటే, తను మాట్లాడకుండా తన ఫేస్లో అంటే తను ఏదో ఎక్స్పెక్ట్ చేసింది సోనియా నుంచి ఏదో మాట్లాడుద్ది అని, మాట్లాడకుండా సోనియా కూడా తను అబ్జర్వ్ చేయడం, మీ దాన్ని ఏమంటారు, మీ ఐ కాంటాక్ట్ కొంచెం నన్ను ఇబ్బందిగా ఉంది అని చెప్పి సోనియా అంటదంట బేపక్కతో. ఇదే విషయాన్ని నిఖిల్తో ఆవిడ చెప్పినప్పుడు, అంటే బేపక్క మెయిన్ ప్రాబ్లం ఆవిడ ఏమొచ్చి చెప్పిందంటే, నిఖిల్ అనేవాడు తన టీంకి లీడర్ కదా, అంటే తను ఒక టీంలో ఉంది, ఆ టీంకి లీడర్ వచ్చి నిఖిల్. మరి నిఖిల్ తన బాధ్యత తీసుకొని, అంటే ఒక లీడర్గా తన బాధ్యత తీసుకొని తిని అభిప్రాయం, ఒకవేళ తిని ఈ టీంలో ఉంటుందా ఉండదా, వేరే టీంలో వెళ్దాం అనుకుంటుందా లేదా అన్న దాని మీద అభిప్రాయం చెప్పాలి. కానీ ఈవిడ చెప్పిన దానికి అంటే నిఖిల్ ఏంటంటే అంటే ఫస్ట్ ఈ బేపక్క అని ఏం చేస్తుంది అంటే, ఈ టాపిక్ మొత్తం మీద సోనియా గురించి ఎక్కువ మాట్లాడుద్ది. ఏదైనా ర్యాప్ ఉన్నా లేకపోయినా, ఏదైనా వైపు వచ్చినా రాకపోయినా సోనియా అనే బెటర్ నీకంటే అని చెప్పి బేపక్క నిఖిల్తో అంటది అనమాట. అది ఏదన్నా ఆవిడ ఫేస్ టు ఫేస్ మొహం మీద చెప్పేస్తుంది, నువ్వు ఇంకా దారుణం మాస్క్ పెట్టుకొని మాట్లాడుతున్నావు అని బేపక్క నిఖిల్ని అంటది అనమాట. అప్పుడు నిఖిల్ ఏంటంటే, కొంచెం నాకు మాట్లాడే టైం ఇస్తే నేను మాట్లాడతాను అన్నట్టు మాట్లాడతాడు. కానీ బేపక్క మాత్రం, నువ్వు లీడర్ అయ్యి ఉండి కూడా మీ టీంలో మన టీంలో ఉన్న ఎవరు ఏ అభిప్రాయం ఉంటుంది, ఎవరు ఎక్కడికి వేరే టీంలో వెళ్దాం అనుకుంటున్నారా లేదా, ప్రతి విషయాన్ని మాట్లాడుద్ది. మణికంఠను నిఖిల్ కూడా సేమ్ మాట్లాడడానికి ట్రై చేస్తారు, కానీ బేపక్క మాకు టైం ఇవ్వండి, మేము కూడా మాట్లాడాలి కదా అంటారు. కానీ వాళ్ళు మాట్లాడే అవకాశం కొంతవరకు ఇవ్వదు అనమాట. అంటే ఆవిడ ఫ్రస్ట్రేషన్ ఆవిడ ఉంది. నెక్స్ట్ ప్రేరణ సీత అని అందుకనే కావాలని పడేలా చేసింది. ప్రేరణ సీత చిన్న డిస్కషన్ చేసుకుంటారనమాట. అదే కిచెన్లో ఏదన్నా తాగడం కానీ, అంటే ఉదాహరణకి మాజా బాటిల్ ఉంటుంది కదా, అది డస్ట్బిన్లో వేయమని ప్రేరణ ఈవిడికి సీతకి ఆర్డర్ ఇచ్చింది. సీత ఏంటంటే డస్ట్బిన్లో ఇది కూడా వేసుకోలేరా అన్నట్టు అంటే ఆవిడ అనుకుంటుంది. తర్వాత ఇదే విషయాన్ని ఈవిడతో మాట్లాడుద్ది అనమాట ప్రేరణతో సీత. ఏమనంటే, మీరు ఇలా ఏదన్నా డస్ట్బిన్లో వేసినప్పుడు దాన్ని మళ్ళీ డస్ట్బిన్లో తీసి పక్కకి పెట్టడం ఎందుకు, అలా చేయడం వల్ల మీకే కొంచెం ఇదవుద్ది అని చెప్పి, అంటే మాతో చేయించుకోవడానికి ఇలా చేస్తున్నారా అన్నట్టు మాట్లాడుద్ది. ఎవరు సీత ప్రేరణతో మాట్లాడుద్ది.
బేబాక్ ఏంటంటే సేమ్ చెప్పాం కిందాడ సోనియా గురించి చెప్తూనే ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడుద్ది అని నిఖిల్తో అంటది. నాకు నీ టీంలో ఉండడం ఇష్టం లేదు అని డైరెక్ట్గానే బేబాక్ అంటే నిఖిల్ని నీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా, నువ్వు నిజంగానే లీడర్ అయితే ఇలా ఎందుకు చేస్తావు అని చెప్పి సోనియానే బెటర్, అందుకే సోనియాతో నువ్వు మంచి ర్యాపోలో ఉన్నావు. అయినప్పటికీ నేను బేబాక్ ఏంటంటే ఇలా అంటది అనమాట, నేను తర్వాత వైపు పెంచుకుందాం అనుకున్న సోనియాతో ఎందుకో వైపు కుదరట్లేదని చెప్పుద్ది. ఇదే విషయాన్ని నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా చెప్పుద్ది. ఓకే, అదే నాగార్జున గారు అడిగినప్పుడు కూడా చెప్పుద్ది. మనసుకు నచ్చింది మనసుకు నచ్చింది అని అనిపించినప్పుడే ఎవరైనా వాళ్ళ మనసులో ఉన్న మాటలు వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటారు. పృథ్వీను మణికంఠ ఇద్దరు కలిసి బేబక్కతో మాట్లాడడానికి వెళ్తారనమాట. ఏదో విషయం మీద స్క్రీన్ షూట్ అయ్యి వాళ్ళు మాట్లాడే డిస్కషన్ మీద చూపిస్తారు. అప్పుడు పృథ్వీతో అంటది అనమాట, మనసుకు నచ్చితే ఎంత ప్రేమకైనా మాట్లాడచ్చు, మనం మనసులో ఎప్పుడు ప్రేమనే పాజిటివ్నే పెంచుకోవాలి అని అంటారు. మణికంఠ అంటాడు, నీ దాన్ని ఏమంటారు, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉంటావు అక్క అని చెప్పి మనడు బాగా పొగుడుతాడు అనమాట అవన్నీ. ఎవరిని పక్కని. తర్వాత యష్మి కిచెన్లో అంది నిఖిల్తో కుక్ ఇన్స్ట్రక్షన్స్ హెల్ప్ చేస్తూ ఉన్నారా అని. యష్మి ఏంటంటే కిచెన్లో ఉన్నప్పుడు నిఖిల్తో అడుగుద్ది అనమాట, మీరు కుకింగ్లో ఎవరికైనా హెల్ప్ చేస్తున్నారా అని. అంటే అతను కాదంటాడు. అప్పుడు ఈవిడేమంటుంది అంటే, మరి క్లీనింగ్లో ఏమన్నా హెల్ప్ చేస్తున్నారా నైనికాకి అని అడుగుద్ది. అంటే ఏదో ఒకటి అసలు యష్మి టీం పూర్తిగా వర్క్ నుంచి ఎస్కేప్ అయిపోయింది. ఇక వాళ్ళు ఏంటంటే నాగార్జున గారు కూడా ఇదే అన్నారు, బిగ్ బాస్ చెప్పిన ఫెసిలిటీస్లో వీళ్ళు వర్క్ అనేది చేస్తారా చేయరా అనేది అది ఆవిడ ఇష్టం కదా అని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నిఖిల్ని అడుగుద్ది అనమాట, వర్క్ అనేది మీకు అసైన్ చేశాం కదా, కుకింగ్ కానీ క్లీనింగ్ కానీ చేస్తున్నామని నిఖిల్ని అడుగుద్ది యష్మి. ఇదే అనమాట. నిఖిల్, అభయ్ సోనియాతో బేబక్క గురించి మాట్లాడతారు. నిఖిల్ అభయ్ ఏంటంటే నిఖిల్ను అభయ్ ఇద్దరు కలిసి సోనియాతో బేబక్క గురించి మాట్లాడతారు అనమాట. అదే ఇలా ర్యాపోలేదు అది ఇది అంటే నిఖిల్తో చాలా ఫ్రెండ్షిప్ అని విష్ణు సోనియా అంటే. ఇక్కడ అసలు విషయం ఏంటంటే విష్ణుప్రియ పర్సనాలిటీ గురించి కొంచెం దాన్ని ఏమంటారు, సోనియాని అన్నట్టు అనిపించింది అని. అంటే సోనియా దగ్గరికి వెళ్ళి ఆవిడ ఏదో కామెడీగా అంటది, నిఖిల్తో ఫస్ట్ నుంచి నీకు ర్యాపోలేదు కదా, ఇప్పుడు ఎలా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యింది అని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినప్పుడు నీ అడల్ట్ కామెడీ నాకు నచ్చలేదు అని సోనియా మాట్లాడుతుంది అనమాట విష్ణుప్రియని. అప్పుడు విష్ణుప్రియ అని నేను వెళ్ళొద్దు అని సీత చెప్పిందని సీత వచ్చి సోనియాతో చెప్పుద్ది, నేను నిన్ను అడగద్దని చెప్పాను, అయినప్పటికీ విష్ణుప్రియ వచ్చి నిన్ను అడిగింది ఇలా నిఖిల్తో ర్యాపో ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది అది అని. ఆవిడ కొంచెం ఫీల్ అవుద్దని ముందే చెప్పాను, అయినా ఈవిడ వచ్చి నిన్ను అడిగింది, సారీ ఇది నాకు మిస్టేకే అని సీత సోనియాతో అంటది. సోనియా ఇట్స్ ఓకే అదేం కాదులే అంటే వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ విష్ణుప్రియ వచ్చి, అలా నువ్వు అన్నప్పుడు మరి నువ్వు నన్ను అన్నప్పుడు నేను ఫీల్ అవుతాను కదా, నేను అన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని విష్ణుప్రియ మళ్ళీ అదే విషయాన్ని రైస్ చేసిద్ది అనమాట. ఇక ఇద్దరికి చెవిచ్చి గాలివాలైనట్టు అదే డిస్కషన్ మీద ఇద్దరు మాటకు మాట అనుకుంటారు. మరి పర్సనాలిటీ గురించి నువ్వే నాతో మాట్లాడాలి అని సోనియా. విష్ణుప్రియ కూడా అవునవును వెనకాల ముందు ఎలా మాట్లాడుకుంటారో తెలుసులే అని ఆవిడ. ఇద్దరు సోనియా బయటకు వెళ్ళిపోయి దారులు కారుతాయి అదే అనమాట వస్తూ ఉంటాయి. తర్వాత ఏంటంటే సీత అంది సోనియాతో సోనియాతో సీత చెప్పుద్ది కదా, విష్ణుప్రియ అని ఇలా అనొద్దని చెప్పాను అయినా నిన్ను అడిగింది అని దాని గురించి అంతా. అయితే వీళ్ళిద్దరూ అరుచుకుంటా కామన్ సెన్స్ ఉండాలి అడిగే విధానం బట్టి అని సోనియా విష్ణుప్రియ అని అంటుంది. విష్ణుప్రియ మాత్రం నువ్వు నా పర్సనాలిటీ అనలేదా, నన్ను వెనకాల నుంచి ఇలా అది అని ఇమిటేట్ చేయలేదా అని ఆవిడ అనేటప్పటికి సోనియా ఏడ్చిద్ది అనమాట. అదే క్రైమ్. తర్వాత సోనియాతో సీత అంది విష్ణుప్రియ గురించి, అది ఆల్రెడీ చెప్పాం. నబీల్తో హిందీలో సీత వచ్చి నబీల్ని కానాకాయా అని హిందీలో అడుగుద్ది. ఎందుకు హిందీలో మాట్లాడతావు, తెలుగులో మాట్లాడచ్చు కదా, అందరూ ఇలాగే హిందీలో మాట్లాడతారు ఎందుకు అని నబీల్ అంటాడు సీతతో. అయితే నాగార్జున గారు ఒక టాస్క్ స్టార్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చి
ఆ టాస్క్ ఏంటంటే ఫ్రంట్ స్టాబింగ్. అంటే బ్యాక్ స్టాబింగ్ తెలుసు కదా, ఇదేమో ఫ్రంట్ స్టాబింగ్. ఫ్రంట్ స్టాబింగ్ అంటే ఒక బెల్ట్ లాగా ఉండి దానికి ఒక రౌండ్గా రెడ్ కలర్లో ఉంటుంది అనమాట. దాన్ని కట్టుకోవాలి నడుం చుట్టూ. దానికి ఏంటంటే ఎదుటోడు ఎవరైతే మీకు నచ్చలేదో వాళ్ళు వచ్చి కత్తితో పొడిచి రీజన్ చెప్తారనమాట. అయితే దీనికి ఇది భాష మణికంఠ అని పొడిచి కత్తితో, ఏ కత్తితో, బ్లాక్ నల్ల కత్తితో పొడిచి నెగిటివ్ వైబ్స్ కనిపిస్తాయి మనోళ్ళు అని చెప్పి భాష నిఖిల్ని మణికంఠ అని కత్తితో పొడిచి చెప్తాడనమాట. అంటే ఐడియల్గా ఉంటున్నాడు అని చెప్తాడు. తర్వాత విష్ణుప్రియ వచ్చి చురకత్తితో సోనియాని పొడిచి కోపంలో ఏదో ఒకటి అంటుంది అని చెప్పి సోనియా గురించి విష్ణుప్రియ చెప్తుంది అనమాట. అప్పుడు నాగార్జున గారు ఏమంటారంటే, నువ్వు ఆవునంటాం కరెక్టా, కొంచెం నువ్వు సెన్సిటివ్గా ఉండడం నేర్చుకో విష్ణుప్రియ అని నాగార్జున గారు కొంచెం చెప్తారనమాట. పర్సనాలిటీ మీద మాట్లాడవు అని విష్ణుప్రియ అని నాగార్జున గారు కొంచెం లిమిట్ క్లాస్ లాంటివి పీకుతారు. ఓకే. తర్వాత డబుల్ సైడ్ డ్యాగుల్ కత్తి అని ఉంటుంది. అంటే రెండు వైపులో కత్తి పదునుగా ఉంటుంది. ఆ కత్తిని యష్మిని నైన్గా పొడిచిద్ది అనమాట. పొడిచి ఏం చెప్పుద్ది అంటే, వర్క్ అంటే ఒకేసారి అన్నీ ఒకళ్ళ మీదే వేసేయడం కాదు, వేరే వాళ్ళకి కూడా, అంటే వాళ్ళ టీంకి సంబంధించిన వాళ్ళ లేకపోతే వేరే వాళ్ళక వర్క్ అనేది అసైన్ చేయాలి. ఒకరి మీద వేయడం అంటే ఒకరిద్దరి మీద వేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తుంది. అలాగే సేమ్ రెండు సైడ్లు పదునున్న కత్తిని వేపక్క నిఖిల్ని పొడిచిద్ది. పొడిచి ఏం చెప్పుద్ది అంటే, అదే తెలుసుగా, తన టీంలో ఉండడం ఇష్టం లేదు నిఖిల్ టీంలో వేపక్కకి, అందుకని తన బ్యాండ్స్ రెండు తీసి ఇచ్చేస్తుంది అనమాట నాగార్జున గారు అడగంగానే. నువ్వు ఆ టీంలో నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు ఆ టీం నుంచి బయటకు వచ్చేయని నాగార్జున గారు అంటారు. అప్పుడు వేపక్క కూడా ఆ రెండు బ్యాండ్స్ పక్కకు పెట్టేసి నేను ఇక్కడి నుంచి తన టీం కాదు అని చెప్పి వెళ్ళిపోద్ది. అయితే నాగార్జున గారు ఏమంటారంటే, బిగ్ బాస్ గారి అనౌన్స్మెంట్, అదే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయమ్మా అని చెప్పి ఆయన అంటారు. సరే అంటారు. తర్వాత సోనియాతో వేపక్కకి వైబ్స్ రావడం లేదు అని నిఖిల్తో నైనికా టీంలోకి వెళ్తా అని చెప్పుద్ది. అదనమాట జరుగుద్ది. తర్వాత ఆ నిఖిల్ని తోలు తీసే కత్తితో అభయ్ పొడిచి ఫస్ట్ నుంచి ఎలా ఉంటున్నాడో అలా ఉండరా బాబు అని చెప్పి అభయ్ నిఖిల్ గురించి ఆ రీజన్ చెప్తాడు అనమాట కత్తితో పొడిచి. తర్వాత నల్ల కత్తితో సీత యష్మిని పొడిచి నెగిటివ్ ఫర్ యష్మి క్లాన్. సీత ఏం చెప్పుద్ది అంటే, యష్మి టీంలో ఉన్న వాళ్ళకి వర్క్ అనేది ఇవ్వకపోయినప్పటికీ పక్కనోడి మీద వర్క్ చేయడం అనేది అంతవరకు కరెక్ట్. అది కూడా పెద్ద పెద్ద వర్క్లన్నీ. పైగా ఈ టీంలో 6 ఉన్నారు అంటే అత్యంత పెద్ద టీము. మరి పాజిటివ్ వైబ్స్ రావాలి కదా, ఏదైనా ఒక పాజిటివ్ థింకింగ్లో ఉండాలి. అసలు పూర్తి వర్క్ నుంచే పక్కగా తప్పుకున్నప్పుడు ఇంకా దాంతో పాటు యష్మి కూడా ఏం చేస్తుందంటే, తన టీం వాళ్ళని నెగిటివ్గా, అంటే తన నెగిటివ్గా ఉండడమే కాకుండా తన టీం వాళ్ళని కూడా నెగిటివ్గా చేసి చూపిస్తుంది. దానివల్ల వాళ్ళే బ్యాడ్ అవుతారు అన్నట్టు సీత చెప్తుంది. తర్వాత సోనియా నల్లకత్తితో బేబక్కని పొడిచి కర్రీస్ గురించి, కుకింగ్ గురించి అవన్నీ చెప్పొద్దు అనమాట. కుకింగ్ గురించే మాట్లాడుద్ది సోనియా అనమాట. తర్వాత యష్మి ఫుడ్ గురించి నైనికాను కాదు, బేబక్కనే పొడిచిద్ది. యష్మి ఫుడ్ గురించి బేబక్కనే పొడిచిద్ది అనమాట. పొడిచి అదే ఫుడ్ అనేది అందరూ చేసుకుంటారు కదా కిచెన్లో అని, ఆ విషయం మీద అదే ఫుడ్ సరిగ్గా బాగుండాలి, అందరికీ రావాలి, టేస్టీగా ఉండాలి, అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుద్ది. తర్వాత నబీల్ వచ్చి చొరకత్తితో నిఖిల్ని పొడిచి ఏంటంటే, సీత ఏదో బటర్ఫ్లై లాంటిది ఏదో ధరించి డ్రెస్ మీద ఆవిడ అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఊరికే నబీల్ వెళ్ళి కొంచెం సరదాగా అంటాడంట బటర్ఫ్లై అని చెప్పి. అప్పుడు నిఖిల్ ఏంటంటే కొంచెం అదే అంటే ఆ పాయింట్ అనకూడదు కానీ కొంచెం సొంగ కార్చుకుంటున్నావు తుడుచుకోరా అని ఏదో సరదాగా అన్నాడని అతను అంటున్నాడు నిఖిల్. కానీ నబీలోను సీత అది కొంచెం వాళ్ళకి అన్కంఫర్టబుల్గా అనిపించింది అని ఆ ఉద్దేశంతో నబీల్ ఏం చేశాడంటే చొరకత్తితో నిఖిల్ని పొడవడం జరిగింది అనమాట. తర్వాత ప్రేరణ ఆదిత్యాన్ని రస్ట్ కత్తితో పొడిచి, రస్ట్ కత్తి అంటే అది తొక్కు పట్టిన కత్తితో పొడిచి మీరు మింగిల్ అవ్వడం లేదు అని చెప్పి దాని గురించి చెప్తారనమాట, మింగిల్ అవ్వడం లేదని. తర్వాత ఆదిత్యాన్ని టాస్క్ అయినా
ఆదిత్య ఏంటంటే ఏ టాస్క్ అయినా స్క్రీన్ ప్రెజెన్స్ లో కనిపించట్లా, కానీ హౌస్ లో మాత్రం బాగానే యాక్టివ్గా ఉంటున్నాడు, ప్రతి వర్క్ లోనే ఇన్వాల్వ్ అవుతున్నాడు అని హౌస్ మేట్సే అంటున్నారు. కానీ మనోడు స్క్రీన్ స్పేస్ కూడా ఇస్తే బాగుంటుంది, అంటే స్క్రీన్ ముందు కూడా కనిపిస్తే బాగుంటుంది. ఇదే నాగార్జున గారు కూడా అంటారు, నువ్వు కొంచెం కనిపిస్తూ ఉండవు స్వామి, అందుకే నేను 5 సార్లు స్టోర్ రూమ్కి పంపించి తీసుకొచ్చాను అని చెప్పి ఆయన కూడా అంటారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఆదిత్యది. మణికంఠ యష్మిని డబుల్ సైడ్ ఉన్న కత్తితో పొడిచి వర్క్ గురించి చెప్పుద్ది అనమాట యష్మి, ఎవరికి? మణికంఠ గురించి. తర్వాత పృథ్వీ తుప్పు పట్టిన కత్తితో పొడిచి చెప్తాడు, ఎవరిని పొడుస్తాడంటే సేమ్ అదే ఆదిత్యనా? కాదు కాదు, పృథ్వీ తుప్పు పట్టిన కత్తితో పొడిచి చెప్తాడనమాట, హౌస్లో వాల్యూ ఇవ్వాలి. ఎవరి గురించి? వేపాకు గురించి అనుకుంటా. వేపాకు కాదు, నాకు తెలిసి ఆదిత్యనే, ఆయన్నే అంటాడు. ఆయనతోనే అంటాడు సేమ్, హౌస్లో అందరితో హౌస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఉండాలి అన్నట్టు మాట్లాడతాడు. తర్వాత యష్మి డబుల్ సైడెడ్ కత్తితో సేమ్ మణికంఠని పొడిచి వేరే పాయింట్స్ కూడా ఇతను మాట్లాడుతున్న పాయింట్ ఏంటంటే, వీళ్ళిద్దరూ ఒక పాయింట్ మాట్లాడితే, యష్మి ఒక పాయింట్ మాట్లాడితే మణికంఠ వేరే పాయింట్స్ అన్ని తీసుకొచ్చి దీనికి యాడ్ చేస్తాడు అని యష్మి మణికంఠ అని కత్తితో పొడిచి చెప్పుద్ది అనమాట. తర్వాత బేబక్కని డబుల్ సైడెడ్గా ఉన్నాడు, డబుల్ సైడెడ్ కత్తితో నిఖిల్ని పొడిచి కిచెన్లో గురించి మాట్లాడుద్ది అనమాట. బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుందని చెప్పి అదే బ్రేక్ఫాస్ట్ గురించే నిఖిల్ బేబక్కని నిఖిల్ 2 డబుల్ సైడ్ కత్తితో పొడుస్తాడు. కొన్ని రివర్స్లో చెప్పారు. ఓకే, కన్వర్జేషన్ కూడా చేయట్లేదు, కన్వర్జేషన్ చేయడానికి కూడా ఇవిడు మాకు అవకాశం ఇవ్వట్లేదు అని నిఖిల్ బేబక్క గురించి మాట్లాడతాడు. తర్వాత ఆదిత్య రస్ట్ కత్తితో భాషను పొడిచి జాంబీలా హాఫ్ మాస్టరా. ఆదిత్య ఏంటంటే భాషని రస్ట్ కత్తి అంటే తుప్పు పట్టిన కత్తితో పొడిచి భాష గురించి ఏం చెప్తారంటే, మనిషి కొంత ఇక్కడ ఉంటాడు, తన మైండ్ హాఫ్ ఇక్కడ ఉంటుంది, ఒక హాఫ్ బయట తిరుగుతుంది, బయట ప్రపంచం మీద ఉంది, మనోడు కొంచెం జాంబీలా ప్రవర్తిస్తున్నాడు అని ఆదిత్య అంటాడు అనమాట భాష గురించి. ఆ తర్వాత మనకి నాగార్జున గారు ఇంకో టాస్క్ స్టార్ట్ చేస్తారు, అదేంటంటే బోర్డ్ అండ్ పిక్చర్స్. దాని గురించి ఏంటో చూద్దాం. అయితే అందులో ఏంటంటే బాగా ఆడిన వాళ్ళు ఉంటారు, యావరేజ్కి బాగా ఆడిన దానికి మధ్యలో ఉన్నోళ్ళు, అలాగే లోకి ఇంకేంటి ఫ్లాప్ అయిన వాళ్ళ గురించి, అంటే బాగా ఆడిన వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, యావరేజ్గా ఆడిన వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. కానీ ఆయన ఏ విషయాల గురించి మాట్లాడదాం అనుకున్నారంటే, ఎవరైతే సరిగ్గా పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, అంటే ఫ్లాప్ అయిన వాళ్ళు ఎవరు, ఈ ఫస్ట్ వీక్లో ఫ్లాప్ అయిన వాళ్ళు ఎవరు అని చెప్పి వాళ్ళ మాస్క్లు అక్కడ పెట్టి నాగార్జున గారు ఒక్కొక్కరి గురించి అడుగుతారు. ప్రేరణ మాస్క్ బ్రేక్ చేసి ఆయన ఏమంటారంటే, నీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు, నువ్వు ఫస్ట్ అది సీజన్ ఇంట్రొడక్షన్లో నువ్వు ఏదో చేస్తావు అనుకున్నాను, కానీ నీ పెర్ఫార్మెన్స్ అనేది నాకు ఎందుకు ఈ ఫస్ట్ వీక్లో పెద్దగా అనిపించలేదు అని నాగార్జున గారు ప్రేరణ గురించి అంటారు. ఆ తర్వాత సీతతో సీత మాస్క్ని పగలగొట్టి సుత్తితో పగలగొడతారనమాట. సుత్తితో అంటే ప్రతి ఒక్కరి మాస్క్ని వాళ్ళు ఎందుకు ఫ్లాప్ అయ్యారని సుత్తితో పగలగొట్టి రీజన్ చెప్తున్నారు నాగార్జున గారు. అలా సీత మాస్క్ని సుత్తితో పగలగొట్టి ఆయన ఏమంటారంటే, నీ క్వాలిటీస్ బాగా తగ్గాయి, కిరాక్ సీతలో కేవలం సీత మాత్రమే మిగిలింది, కిరాక్ అనే పదం ఎక్కడ కనిపించట్లేదు, అంటే నువ్వు ఈ ఫస్ట్ వీక్లో నీ పెర్ఫార్మెన్స్ని బట్టి ఆయన అలా అన్నారనమాట. తర్వాత బేబక్క మాస్క్ను కూడా పెట్టి ఆయన సుత్తుతో పగలగొట్టి ఏమంటారంటే, ఏదైనా ఒక టీం నుంచి నువ్వు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నావు, అది కాదు నీకు కావాల్సింది, నువ్వే ఒక లీడర్గా ఉండాలి, నీ పైన ఒక లీడర్ ఎందుకు అని నాగార్జున గారు అంటారు. అవును సార్, నిజమే, కరెక్టే మీరు చెప్పింది, నేను కూడా ఒక లీడర్ అవుతామని అనుకుంటున్నాను, అవుతానండి అని చెప్పి అంది. ఓకే, అక్కడితో బేబక్క గురించి అవుద్ది. తర్వాత ఆదిత్య మాస్క్ కూడా నాగార్జున గారు తీసి సుత్తుతో పగలగొట్టి ఆయన ఏమంటారంటే, హౌస్తో పాటు కనపడాలి, హౌస్లో నువ్వు ఏదైనా చేయొచ్చు, అందరితో పాటు వర్క్ చేయొచ్చు, ఏదైనా చెయ్యి, కానీ నువ్వు స్క్రీన్ ముందు కనపడాలి అని ఆదిత్య అని అంటారనమాట నాగార్జున గారు.
తర్వాత విష్ణుప్రియ మాస్క్ తీసి నాగార్జున గారు సుత్తుతో పగలగొట్టి ఆయన ఏమంటారంటే, నువ్వు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం మాత్రమే ఇక్కడ బిగ్ బాస్కి రాకూడదు. ప్రతిదీ ఏదైనా సరే, అది టాస్క్ అవని, కంటెంట్ అవని, పెర్ఫార్మెన్స్ ఏదైనా సరే, అది నీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అలాగే నువ్వు ఎదుటోళ్ళని ఏమన్నా అనేటప్పుడు కొంచెం నువ్వు కూడా సెన్సిటివ్గా ఉండడానికి ట్రై చేయని నాగార్జున గారు విష్ణుప్రియతో అంటారనమాట. విష్ణుప్రియ సార్ నేను మ్యాక్సిమం సెన్సిటివ్గానే ఉంటాను సార్ అంటుంది. అయినప్పటికీ ఆయన కొంచెం అది చూసుకోవాలని అంటారు. తర్వాత ఎక్కడితో మనకి ఆ బోర్డ్ అండ్ పిక్చర్స్ టాస్క్ ఫినిష్ అవుద్ది. ఆ తర్వాత మనకి నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరినీ నాగార్జున గారు నుంచోమని చెప్తారు. నుంచున్నాక ఒక రాక్ అంటే ఒక పెద్ద రాయి లాంటిది ఉంటుంది. రాయికి కత్తులు పెట్టి ఉంటాయి అన్నమాట గుచ్చి. ఒక్కొక్క కత్తి తీసి ఎవరు సేఫ్ ఎవరు అన్సేఫ్ అని చెప్పాలి. ఒకవేళ కత్తి తీసినప్పుడు ఆ కత్తికి రెడ్ కలర్ ఉంటే అంటే ఎరుపు రంగు ఉంటే వాళ్ళు అన్సేఫ్. ఎవరికైతే కత్తికి గ్రీన్ కలర్ ఉంటుందో వాళ్ళు సేఫ్. అలా అనమాట. అయితే ఈ కత్తులు తీయడానికి అంటే గుచ్చిన కత్తిని బయటికి తీయడానికి యష్మిని అక్కడ నాగార్జున గారు పిలిచి ఆ కత్తిని నువ్వు తీయమ్మా అని అడుగుతారు. ఆవిడ సరే అని నుంచుంటుంది. ఆయన చెప్పినప్పుడల్లా ఒక్కొక్క కత్తి తీసిద్ది. ఒక్కొక్క కత్తి తీసినప్పుడు ఎవరు సేఫ్ అవుతారు అంటే సోనియానే సేఫ్ అవుద్ది. ఈ సాటర్డే సేఫ్ అయింది. సో మనకి ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనేది ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చింది అని జనాల్లో ఆల్రెడీ ఒక టాక్ నడుస్తుంది. ఏంటి అంటే బేబక్క ఎలిమినేట్ అయిపోయింది అని ఆల్రెడీ బయట అనుకుంటున్నారు. ప్లస్ టాక్ కూడా అదే ఉంది. సో చూద్దాం. అలాగే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంది అని టాక్ వస్తుంది. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరనేది మనకి ముందు తెలిసిపోద్ది. అంటే నెక్స్ట్ వీడియోలో చెప్పుకోవడం ట్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎలా ఉంది? నచ్చిందా? ఇంకా బెటర్గా చేయనా? అలాగే కుదిరితే ఈ వీడియోని ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని బాగా ఎంకరేజ్ చేస్తారని, ఇంకా ముందు రివ్యూస్ ఇంకా బాగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఆదాబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ రివ్యూలో. ఓకేనా? బాయ్.